ఉన్నాడు. ఒక అధికారి ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు, ఏంటండి బాగున్నారా, ఏంటి సంగతులు, ఇంకేంటి అని చెప్పి అడుగుతావా? అంత టైం ఇస్తారా? పోతానే ఉంటారు. చెప్పండి ఏంటి అంటారు. అన్నప్పుడు ఏం లేదండి, మామూలుగా మీరు ఎట్లా ఉన్నారు, మరి అందరూ క్షేమంగా ఉన్నారా, మరి మంచి అంటే కుదిరిదా? ఈ సోది అంతా నీకెందుకు, వచ్చిన సంగతి ఏందో చెప్పు అంటాడు. ఏం లేదండి, ఏమైనా చిక్కిపోయారేంది ఈ మధ్య అంటే ఎట్లుంటుంది? కొంచెం జుట్టు కూడా తెల్లబడ్డట్టు ఉంది, ఏంటండి అసలు ఏం జరుగుతుంది, ఏం తగ్గారు, వేడి తగ్గారు అంటే ఎట్లుంటుంది? ఎవడు వీడిని ఎందుకు రానిచ్చారు, ఈయన బయట పంపించండి అంటాడు. అయ్యే సార్ పలకరిస్తుంటే మామూలుగా మాట్లాడుతుంటే సార్ ఎన్ని డైలాగులు ఉంటాయి ఆడ, అసలు మాటలు ఉంటాయా? అయ్యా నేనేం చెప్పాలనుకున్నాను, మీ టైంని పాడు చేయటం ఎందుకండి, ఇదిగో లెటర్ రాశాను, దయచేసి దీన్ని చదవండి. చాలామందికి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను చెప్పే సలహా కూడా అదే. మీరు నాతో ఏమేం మాట్లాడాలనుకున్నారో, ఏ సంగతులు చెప్పాలనుకున్నారో చక్కగా ఒక లెటర్ రాయండి. అది కూడా రాయమన్నాడు కదా, 20 పేజీలు రాయకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇక ప్రియమైన శాలేం అన్నయ్యకి, బాగున్నారా, నేను క్షేమంగానే ఉన్నాను, మరి మీరు కూడా క్షేమమని తలంచుచున్నాను. ఈ మధ్య మీరు కొంచెం బరువు పెరిగారు, జుట్టు బాగా పెరిగింది, అవకాశం ఉంటే కటింగ్ చేయించుకోండి. ఇవన్నొద్దు. మెయిన్ పాయింట్ ఏందన్నా, ఇదిగో ఈ విషయం, నువ్వేదన్నా మేలు పొందావా అన్న, ఇదిగో ఇలా మేలు పొందాను. నువ్వు కాపాడబడ్డాను. హెచ్చరించబడ్డావా, హెచ్చరించబడ్డాను. లేదా రిక్వెస్ట్ ఉందా, ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా, అన్న నాకు ఈ సమస్య ఉంది, దయచేసి మీ ప్రార్థనలో ఒకసారి గుర్తు చేసుకోండి. లేదా ఈ లెటర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కనీసం దాని మీద చెయ్యి ఉంచండి. లేదా ఇదిగో ఇలాంటి సమస్యతో నేను సఫర్ అవుతున్నాను, దయచేసి దానికి ఏదన్నా పరిష్కారం ఉంటే ఇదిగో నా నంబర్ ఇస్తున్నాను, ఒక మాట చెప్పండి. లేకపోతే ప్రార్థన చేయండి, లేకపోతే పరిచారకుల ద్వారానైనా నాకు ఆ సమాధానం పంపించండి. అట్లాగా నన్ను కలవాలని చాలామంది వస్తున్నారు. నేను ఎందుకు ఇప్పుడు సమయం ఇట్లేదు తెలుసా? చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, శాలేమ్మ నన్ను కలవాలి, చాలా రోజుల నుంచి మాకు అవకాశం ఇవ్వట్లేదు, శుక్రవారం దొరకట్లేదు, ఆదివారం దొరకట్లేదు, నెత్తిమీ చేయబెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే ఎందుకు నేను సమయం ఇవ్వట్లేదంటే, ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు అనుకో, దాదాపు చాలా టైం తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆ మధ్య బుధవారాలు టైం ఇచ్చాను, మంగళవారాలు టైం ఇచ్చాను వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి. ఒక్కొక్క ఫ్యామిలీ, ఉదాహరణకి ఒక్కొక్క కుటుంబం వచ్చేసి 5 నిమిషాలు టైం తీసుకున్నారు అనుకోండి. 5 కాదులే, 20 నిమిషాలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అరగంట తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది దెబ్బకి గంట సేపు ఆడే కూర్చున్నది ఉంది. ఉదాహరణకి ఒక ఫ్యామిలీ వచ్చి 10 నిమిషాలు తీసుకున్నారు అనుకోండి. లేకపోతే ఒక పర్సన్ వచ్చి 10 నిమిషాలు తీసుకున్నారు అనుకోండి, ఒక పర్సన్ వచ్చి. అప్పుడు ఒక 50 మంది వ్యక్తుల్ని నేను దర్శించేటప్పటికి ఎన్ని నిమిషాలు కావాలి నాయన? 500 నిమిషాలు కావాలి, అంతేనా? పర్సన్ వచ్చి 10 నిమిషాల కాడికి 50 మంది ఇంటూ 50 ఇంటూ 10, 50 పదులు 500. 500 నిమిషాలని గంటల్లోకి మార్చండి, గంటకు 60 నిమిషాలు. సుమారు ఎన్ని గంటలు పడుతుంది? దాదాపు 8 గంటల పైన పడుతుంది 50 మందితో మాట్లాడేసరికి. కానీ వచ్చిన వ్యక్తులు 10 నిమిషాలు కాదు, దాదాపు 120, 130, 150, 170 మంది వస్తున్నారు. 170 మంది. ఆ నేమ్స్ అన్నీ పేపర్లు వస్తాయి కదా. 150, 170 మంది వస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడే మనిషికి 10 నిమిషాల కాడికి లెక్కేసుకుంటే, 100 మంది లెక్కేసుకుంటే ఎన్ని కావాలి? 16 గంటలు కావాలి. కొంతమంది ఏం పాపం ఒక ముక్కలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేయించుకున్నాను వచ్చామని చేయించుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అందుకే అసలు మీకు దండం.
వచ్చారండి లేకపోతే లేదు, ప్రేమిస్తే ప్రేమించండి లేకపోతే లేదు, కలిస్తే కలవండి లేకపోతే లేదు. నా వల్ల కాదు, ఎందుకంటే అంత టైం నేను తీసుకోలేను. ఈ రోజులు కేటాయించాలి. మరి నేను పరిచర్య చేయాలి కదా, ఇంకా చాలా ప్రాంతాలు తిరగాలి, సంఘాలు కట్టబడుతున్నాయి, కొత్త బ్రాంచీలు స్టార్ట్ అవుతున్నాయి, ఇక అనేక ప్రాంతాల్లో సువార్త విస్తరింపజేయాలి. కాబట్టి ఆరే వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. నేను ఏంరా బాబు సమయం తినేస్తా ఉన్నారు, టైం వైనం లేదు చైనం లేదు అన్న కాదు వినాలని పరిచారకుల మీద కూడా కోపడుతున్నారు. ఏంటా చాలా దూరం నుంచి వస్తే ఏంది మాట్లాడేది అని ఎగబడుతున్నారు. సమయం ఇస్తే కదా ఈ గొడవ, అసలు ఎగ్గొడితే గొడవే లేదుగా. స్తోత్రం. చేతులు ఉంచాలంటే రా, శుక్రవారం ఆదివారం క్యూలో నిలబడు, చేతులు ఉంచుతా. నా ప్రార్థన ఏమన్నా దేవుడు వింటాడు, నీకు జవాబు వచ్చిందంటే ట్రై చేయి, లేకపోతే సర్దుకో అని వదిలేశా. అట్లా పద్ధతి నేర్చుకుంటే, అరే ఆయన సమయం విలువైంది, నాకు ఆయన ఒక్కడే కనపడుతున్నాడు కానీ ఆయనకి లక్షలాది మంది కనపడుతున్నారు. నాకు శాలేమన్న ఒక్కడే కానీ శాలేమన్నకి ఎంతమంది కనపడుతున్నారు? ఇంతమందికి టైం ఎక్కడ కేటాయిస్తాడు? కాబట్టి అర్థం చేసుకొని నేను చెప్పాలనుకునేది లెటర్లో ఇద్దాం, మ్యాటర్ స్పష్టంగా చెప్దాం, ప్రేయర్ రిక్వెస్ట్ ఇద్దాం, లేకపోతే అన్న దగ్గరికి వెళ్ళి నేను మనసులో ధ్యానించుకుందాం, నా సమస్య నాన్న చేతులు ఉంచుతాడు, దేవుడు జవాబిస్తాడు. అట్లాగా అన్న నేను ఎక్కువ టైం తీసుకోను, సింపుల్గానే మేము వదిలేస్తాను, అంతా ఒక 2 నిమిషంలో నా సమస్య చెప్పేసి నేను ప్రార్థన చేయించుకొని బయటకు వచ్చేస్తానంటే, అలా సిద్ధపడితే అప్పుడు ఫోన్ చేయండి, తప్పకుండా దేవుని చేతం అయితే ఒక రోజు చూసుకొని టైం ఇస్తా. అది కూడా తడవ కొంతమందికి, అర్థమైందా? కొంత సమయం కేటాయించి టైం ఇచ్చి, ఫస్ట్ మీరు వచ్చేటప్పుడు లెటర్ తీసుకొస్తారు కాబట్టి లెటరు పరిచారకులు తీసుకుంటారు, చదువుతూ ఉంటారు, చదివి వాళ్ళు వచ్చి చెప్పేస్తారు ఇది సమస్య. 2 ముక్కలు చేతులు చేస్తే ప్రార్థన చేస్తే సింపుల్. అప్పుడు 100 మందికైనా సమాధానం చెప్పొచ్చు. లేకపోతే ఎంత ఇబ్బంది. సో దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకొద్దు అంటే అన్ని క్రమపరుచుకొని మాట్లాడు. అలాగే ఒక నాయకుడి దగ్గరికి పోయినప్పుడు కూడా అనాలోచనగా మనం మాట్లాడం. లెటర్ టైప్ చేసుకొని పోయి ముఖ్యమంత్రికి ఇస్తాం, లెటర్ టైప్ చేసుకొని వెళ్ళి పక్క ఇంకెక్కువ మాటలుండవు, ఒక నమస్కారం చెప్పటం, అది ఇవ్వటం, రావటం. దాని తీవ్రతను బట్టి వాళ్ళే ఆలోచన చేసి వాళ్ళకి సహకారులు ఉంటారు కదా, సార్ మొన్న వచ్చినటువంటి సమస్య పాపం వాళ్ళది చాలా రిస్క్ సార్ అంటే చూడండి డీల్ చేయండి అంటాడు. ఒక మాట అట్లా డీల్ చేయండి అంటే అయిపోయింది. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడే, భూలోక సంబంధమైన ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే నువ్వు ఏది పడితే అది మాట్లాడకుండా అన్ని టైప్ చేసుకొని వెళ్ళినప్పుడు, ఇలాంటి వాళ్ళందరికి పైన నాయకులు అన్ని నాయకులకు పైన ఉన్న అధినాయకుడు కదా యేసయ్య. ఆయన ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజును, భూపతులందరికి అధిపతి కదా. ఆయన ముందుకు పోయినప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ దేవుని కృప ఏంటంటే, నీకు ఎంత చనువు ఉందంటే నీ సొంత తండ్రితో నువ్వు ఎంత చనువుగా ఫ్రీగా మాట్లాడతావు, అంతకంటే ఎక్కువ చనువుతో నువ్వు ఆయనతో మాట్లాడడానికి దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. చనువు ఇచ్చాడు కదా. మన్నాంతో పిచ్చి మాటలు మాట్లాడతామా? మన్నాంతో ఏది పడితే అది మాట్లాడితే దిగులు వేసుకుంటాడు. ఏంటి వీడు వయసు వచ్చింది కానీ వీడు ఇంకా మైండ్ ఎదగలేదు, ఏంది నాతో సోది మాటలన్నీ మాట్లాడతాడు సోదోడు అంటున్నాడు. ప్రభు ముందుకు వెళ్ళినప్పుడు మన వాక్కు జాగ్రత్తగా చూసుకోవాలి. సందట్లో వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నా, మీరు నా ముందుకు రావాలని ఆశపడితే తప్పకుండా సమయం ఇస్తా. కానీ తినేస్తున్నారు నన్ను. అంటే తినేస్తున్నారంటే మా సమస్యలు అట్టున్నాయి. మరి అంటే మీ సమస్యలన్నీ విని డీల్ చేయడం నేనేం దేవుణ్ణి అయింది కాదుగండి. దేవుణ్ణా? నేనేం నేర్పుతున్నా మీకు? ఎవరికి చెప్పుకోమని నేర్పుతున్నా? మనుషులకు కాదు, మీ మనవులు ఆయనకే చెప్పండి. స్పష్టంగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. దేవునికి చెప్పినవని, దేవుని దగ్గరకు చేరినవని నమ్మి ఎదురు చూడండి, నిరీక్షించండి, దేవుని బలమైన కార్యాలు చూస్తారని. బిడలారా, మిమ్మల్ని అందరినీ దేవునికే ట్యూన్ చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. ఎందుకంటే ఒక మనిషిని కాబట్టి. నేను అందినంత వరకు మీరు జోష్గా ఉంటారు, అందకపోతే మీరు డౌన్ అయిపోతారు. నేను అందకపోయినా దేవునికి కనెక్ట్ అయ్యారనుకో, ఎనీ టైం జోష్గానే ఉంటారు.
హల్లెలూయా. సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. అందుకే నేను ఎప్పుడు మిమ్మల్ని దేవునికి లింక్ చేయడానికి ట్రై చేస్తాను. లైవ్లో చాలామంది వీక్షిస్తారు, అందుకే వాళ్ళకు కూడా చెప్తున్నాను. చాలామంది రావాలని ఆశపడి ఎదురు చూసి సమయం అడిగారు, ఎప్పటికీ శాలేమన్న సమయం ఈనట్టుందని ఫీల్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్తా, కానీ బుర్ర తినకూడదు. మా సమస్యలు నీకు బుర్ర తిన్నట్టు ఉంటుందా అంటే, మరి నేను మనిషిని కదా, రాసివు చదివి 2 మాటలు ప్రార్థన చేస్తా. అవునా? అపోస్తలులు చేతులుంచుట ద్వారా మనుషులకు సమస్యలు పోయినాయి. అవునా? చేతులుంచుకుంటా వెళ్ళిపోయారు, కార్యం జరిగింది. నీకు విశ్వాసం ఉంటే ఒక మాటే జరిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? రైట్. దేవుని ముందుకు వెళ్ళినప్పుడైనా, నాయకుని ముందుకు వెళ్ళినప్పుడైనా, ఆత్మీయ నాయకుడు ముందుకు వచ్చినప్పుడైనా నేను దైవజనుడి టైంని వేస్ట్ చేయకూడదు. అసలుకే మనకున్న జీవితకాలం చిన్నది. అర్థమైందా? నీ శోభ ఎంత శోభ అయినా సరే, నీ శోభ అంతా వినడానికి పూర్తిగా ఎక్కువ సమయం ఉంది ఏసైకి. చాలే మనకి ఆడుంది. కాబట్టి అర్థం చేసుకొని ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నా ముందుకు వచ్చిన ప్రార్థన చేయడానికి క్యూలోకి వస్తారా చేయించుకోవడానికి? వీళ్ళు చెబుతాడు, అమ్మా మాట్లాడించొద్దు, చేతులు ఉంచుతాడు, దాటిపోండి, చేతులు ఉంచుతాడు. మీ మనవలు మీరు దేవునికి చెప్పుకోండి, మీ హృదయంలో వాటిని జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడు చేతులు ఉంచుతాడు, పరిష్కారం వచ్చిందంటే అట్ట కాదు, చొక్కా పట్టుకొని లాగను. ఎందుకంటే పక్కన వాళ్ళు లాగుతారేమో, నేను చొక్కా పట్టుకుంటే ముందు నేను అరుస్తాగా, ఇది ఆడండి, చొక్కా వదిలిపెట్టరు. నేను ఇసుక్కొని చెప్పట్లా, టైం బ్యాలెన్స్ కావాలి. అందరి మీద చేతులు ఉంచాలని ఆశ ఉంటుంది. ముందు వచ్చిన వాళ్ళు నిలేసి మాట్లాడుతుంటే అనుకోళ్ళకి టైం ఉండదు. కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయండి. ఇంకెక్కువ మందికి నేను అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తుపాకి కూడా హల్లెలూయా అంటాం, జంపు ఆమేనంటాం. ఇప్పుడు గేట్లు కూడా పెట్టించా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఆమెనంటే ఆ గేటు పడిపోయింది, ఈ గేటు పడిపోయింది. ఇంకా మీరు రావద్దు కాదు, ఇక గేట్లు ఎగి దూకాల, సినిమాల్లో దూకినట్టు. నా డోర్ ఒక్కటే ఓపెన్ అయింది, అందులోంచి నేను వెళ్ళిపోతా. ఇక మీరు రావద్దు కాదు. తట్టుకోలేక ఆ పని చేసాం. మరి ఏం చేయమంట? దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైనా ఏదైనా నాకు విషయం చెప్పాలనుకుంటే చక్కగా లెటర్ ద్వారా, తెల్ల పేపర్ తీసుకో, రాయ నీ అభిప్రాయాలు. నన్ను ఏదైనా ప్రోత్సహించాలనిపించిందా, చాలామన్నా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, చాలా సంతోషం, నీ కోసం ప్రార్థన చేస్తున్నా అని నీకు చెప్పాలని ఉంటుంది. కొంతమందికి అదొక ఫీలింగ్, నేను నా కోసం కాదు, అన్న కోసం వచ్చా, అన్నను ఎంకరేజ్ చేయడానికి వచ్చా, అన్నను ప్రోత్సహించడానికి వచ్చా. నీకు దండం, పేపర్ రాయ్, సంతోషం, నేను ఇంకా ఛార్జ్ అవుతా, రాయ్. స్తోత్రం ప్రభా, బిడ్డను దీవించింది, ఆయన నన్ను ప్రోత్సహించిందని నిన్ను బట్టి దేవుని మయంపరుస్తా. ఉందిగా, అవకాశం ఉందిగా. కాబట్టి ఆ విధంగా మీరు ట్రై చేయండి, టైం ఇస్తా. అన్న నీ బుర్రదేనం అన్న మెయిన్ సమస్య చెప్పేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా ఉంటే రా, 2 మాటలు ప్రార్థన చేసి ఇస్తా, సమయం ఇస్తా. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నుంచి నేను సమయం కేటాయించాలనుకుంటున్నా. అందుకే ముందు జాగ్రత్తగా చెప్పుకుంటున్నా. దేవునికి స్తోత్రం.